ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఈ ఇల్లీగల్ అఫైర్స్ నాకు ఈ వీడియో చేయాలంటే కొంచెం అన్కంఫర్ట్ అనిపిస్తుంది. ఎన్నిసార్లు దీని గురించి మాట్లాడతాము అంటే జరిగే సంఘటనలు కూడా అలాగే ఉన్నాయి. ఒక ఇన్స్టా ఓపెన్ చేసినా, ఒక ఏదైనా చూద్దాం యూట్యూబ్లో అంటే ఇవే. ఆమె ఆమెతో వెళ్ళిపోవడం, ఏమో ఆ లవర్తో వెళ్ళిపోవడం, అంటే హస్బెండ్ పిల్లలు మంచిగా ఉన్నా కూడా ఈ వివాహేతర సంబంధాలు పెట్టుకొని లవ్వర్ కోసం అని ఇక్కడ మళ్ళీ ఏంటి తెలుసా, ఏజ్ కూడా అతనికి ఆమెకి చాలా ఏజ్ డిఫరెన్షియేషన్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు అలా వెళ్ళిపోతున్నారు. అంటే కుటుంబం లేదు, ఒక భర్త లేదు, ఒక బంధం లేదు, పిల్లలు లేదు, పరువు లేదు. ఇది పోనీ కింద స్థాయి వాళ్ళు చేస్తున్నారు అనుకుంటే లేదు, మంచిగా ఎడ్యుకేటెడ్స్ అయ్యి ఉండి చేస్తున్నారు. చాలా సంఘటనలు చూస్తున్నాం మనము. మొన్న కండక్టర్తో వెళ్ళిపోవడం, ఆ సీసీ ఫుటేజ్ చూసే షాక్ అసలు. ఆమె నైటీతోటి ఆ బ్యాగులు పట్టుకుని పరిగెత్తుకుంటూ పోతుంది. మరి ఇంకొక ఆమె ఏమో లవ్వర్ కోసం హస్బెండ్కి కరెంట్ షాక్ ఇచ్చి, ఎన్నో ఉన్నాయి మేడం, ఒకటి కాదు రెండు కాదు. అంటే ఎందుకు ఇంత దారుణంగా తయారవుతున్నారు? వీటికి బలమైన కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ మనము ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది నవీన. ఇప్పుడు కేరళలో తీసుకుంటే మనం ఇద్దరు కూడా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్, మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళకి, మిలియన్స్లో వాళ్ళకి వ్యూవర్స్ ఉన్నారు, మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, టాప్ లెవెల్లో వెళ్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఇద్దరు కూడా కలిసి రీల్స్ వీడియోస్ చేసి పోస్ట్ చేసేవారు. మంచి ఏమంటారు, కామెడీగా కూడా అతను చేసేవాడు. బాగా వాళ్ళకి పేరు వచ్చింది. తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ఈ రోజు వరకు చేస్తూనే ఉన్నారు. ఇంత మంచిగా వాళ్ళు ఉన్నారు, మంచి ఇన్కమ్ వస్తుంది. ఎంత 10 లక్షల వరకు వాళ్ళకి ఇన్కమ్ వస్తుందని చెప్తున్నారు. అంత వచ్చేటప్పటికి కూడా ఆమె ఎందుకు వెళ్ళిపోయింది అని అంటే ఇక్కడ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కూడా రీల్స్లో ఒక పార్టా? ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్గా చేశాడు కాబట్టి వ్యూస్ బాగా వస్తాయి, ఇన్కమ్ వస్తుంది అన్న దృష్టితో చేశారా అని ఒక టాక్ ఉంది, అని ఒక టాక్ నడుస్తుంది. ఒకవేళ ఇది రీలే అయితే కూడా తప్పులేదు. ఎందుకనంటే భర్తల్ని చంపేస్తున్నారు, ప్రెజెంట్ అలా ఉంది, భార్యల్ని చంపేస్తున్నారు. చంపకుండా నచ్చిన వాడితో వెళ్ళిపోండి, లేదా పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తూ అలా మీరు అన్నట్టు వయసు తారతమ్యం లేకుండా ఇంట్లో ఉన్న డబ్బు తీసుకుని పారిపోవడం, ఇది పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం కూడా. కాబట్టి మీరు ఇష్టం లేకపోతే ఎప్పుడు అనుకునే మాటే చక్కగా చట్టం ద్వారా విడాకులు తీసుకుని వెళ్ళిపోండి. అయితే చట్టం ద్వారా విడాకులు తీసుకుని వెళ్ళిపోతే వీళ్ళకి ఏమీ రాదు. ఈ రకంగా ఉన్నవన్నీ తీసుకుని వెళ్ళిపోతే వీళ్ళకి లాభం. వాటితో వెళ్ళి మనం గడపచ్చు. నెంబర్ 4 ఏంటంటే, ఈ ఉన్నవన్నీ ఎవడి కోసం, రోడ్డు మీద పోయేవాడి కోసం. నీ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన బంగారం కావచ్చు, అత్తింటి వాళ్ళు ఇచ్చింది కావచ్చు, భర్త సంపాదించి పెట్టింది కావచ్చు, ఇదంతా ఎవడో ముక్కుమంతే అనామకుడు ఒక డ్రైవరో కండక్టరో వాడికి నువ్వు పెట్టాలనుకోవడం అనేది నువ్వెంత మూర్ఖురాలు అర్థమవుతుంది ఇక్కడ. ఇక్కడ ఈ అమ్మాయి నేను ఏదో కోర్స్ చేస్తాను అని అన్నదట. దేనికి సంబంధించిందో కోర్స్ చేయాలి, నేను చేస్తాను అని అంటే ఫోన్లైన్ జాయిన్ చేశాడంట. చేసినప్పుడు రోజు బస్సులో వెళ్ళాలి రావాలి. సో ఆ క్రమంలో కండక్టర్తో పరిచయం అయితే ప్రేమలోకి వెళ్ళిపోవాలా, అది ప్రేమ కానే కాదు. కొంతమంది నవీన ఆడవాళ్ళతోటి ఎంత స్వీట్గా, ఎంత ప్రేమగా మాట్లాడతారంటే, ఎంత గౌరవంగా మాట్లాడతారంటే, అసలు అంత గౌరవము, అంత ప్రేమ, అంత తీయగా మాట్లాడే విధానం ఇంట్లో అసలు సచ్చినా ఉండదు. చాలా కొంపల్లో ఉండదు. అసలు ఎక్కడో నూటికి ఒకడు ఉన్నాడంటే వాడు దేవుడు అనమాట, ఉండదు. కాబట్టి అబ్బా ఎంత బాగా మనల్ని చూసుకుంటున్నప్పుడు వాడు ఎవడైతే ఏంటి కదా, ఈ నా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన నగలే కదా, నా కోసం చేయించిన నగలే కదా, నేను తీసుకుపోతా అని అలా. అయితే ఇక్కడ మొన్న ఒక ఆవిడ ఎవరో చెప్పింది, అది భర్త ఆస్తి కదా, భర్త కొన్న నగలు కదా, నువ్వు అలా ఎలా తీసుకెళ్ళిపోతావు అంటే, అయితే మాత్రమే నా కోసం కొన్నవేగా అని మూర్ఖత్వంగా వాదించింది. ఇది నిజంగా ఎంత మూర్ఖత్వం కదా. నీ కోసం కొన్నాడంటే నువ్వు భార్యవని కొన్నాడు, అవి తీసుకెళ్ళి నువ్వు ఉంచుకున్నవాడి కోసం ఇచ్చేయమని కొన్నాడా? అతని కష్టార్జితం లేదా అందులో? నీ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఉంటాయి, వాళ్ళ కష్టార్జితం లేదా? అంటే వాళ్ళ వ్యక్తులుగా కానీ, ఆస్తులుగా కానీ, వస్తు రూపంలో కానీ నీకు విలువ లేదు. ఆ వస్తువులకి, ఆ డబ్బుకి విలువ నీకు అసలు తెలియదు కాబట్టి ఇవి ఉన్నాయి గడిపేసుకోవాలి వాడితో లేచి వెళ్ళిపోతే కొద్ది రోజులు గడవాలి కదా అంటే ఇదంతా కూడా ముందు మాట్లాడుకుంటారు. నేను కండక్టర్ని, ఎలా బ్రతకాలి అంటే నేను తెస్తాలే. అయితే మేడం ఇక్కడ ఏది ఏమైనా రిలేషన్ అనేది ఇంకా పెళ్ళి, ఆ బంధము, ఇది ఏమీ లేదు.
అంటే కొంచెం ఎఫెక్షన్గా మాట్లాడితే, కొంచెం ప్రేమగా మాట్లాడితే ఇక మొగుడిని వదిలేయడమే. అంతే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఉద్దేశం అది నేను చెప్పేది. వాళ్ళకి అలాగే ఉంటుంది. ఇప్పుడు చూడండి, నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాత్రిపూట నిర్ణయం తీసుకోకూడదు, కోపంలో నిర్ణయం తీసుకోకూడదు, ఆరోగ్యం బాగోనప్పుడు నిర్ణయం తీసుకోకూడదు, దుఃఖం ఏడుస్తున్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. కొన్ని కండిషన్స్ పెడతారు. ఎందుకు అంటే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. కానీ ఈ నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఆ టైంలోనే తీసుకుంటారు, ఆ సిచ్యువేషన్స్లోనే తీసుకుంటారు. ఆ వేడిలో వేడి తీసేసుకుంటారు, కోపంలో కోపం, ఇక చేసేయాలి అంతే, దూకేయాలి పైనుంచి అంటే వెళ్ళి దూకేయడమే, నిమిషం ఆలస్యం ఉండదు. ఇంకెవాళ్ళు కాస్త ఆగి ఆలోచించినట్టయితే దూకరు. ఇది కూడా అంతే, ఆగి ఆలోచించినట్టయితే అలాంటి పనులు చేయరు, ఇంకొకరితో వెళ్ళిపోరు. అయితే ఆమె కంటెంట్ క్రియేటర్స్ కాబట్టి వాళ్ళిద్దరూ, మీరు స్టార్టింగ్లో ఒక డౌట్ చెప్పారు, అంటే ఒకవేళ వాళ్ళది రీల్గా చేద్దాము అని చెప్పి చేసి ఉండొచ్చు అని ఒక డౌట్ వ్యక్తం చేశారు కదా. మరి అలా చేయడం వల్ల అది తప్పు కాదు అంటున్నారు మీరు. ఎందుకు తప్పు కాదు? ఎందుకు తప్పు కాదు అని అంటే, చంపకండ్రా బాబు పెళ్ళాలని మొగుళ్ళని, పోతే పొండి. అక్కడ కూడా నేను అలా వెళ్ళటం పరువు ప్రతిష్టలకి భంగం అని చెప్తున్నా. నేను మీరు విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోండి. మీకు న్యాయపరంగా చట్టపరంగా భర్త నుంచి భరణం మెయింటెనెన్స్ అని వస్తే తీసుకోండి. అంతేగాని ఇలా భర్త కొన్న ఆస్తులు, భర్త కొన్న నగలు తీసుకుని ఎవరి కోసం ఉడాయించి వెళ్ళిపోవడం అనేది 100% చాలా అంటే చాలా తప్పది. అసలు నీకేం అర్హత ఉంది ఈ పట్టుకెళ్ళడానికి? నీకేం హక్కు ఉంది? నువ్వు భారీగా ఉంటే సగభాగం అంటారు, మొత్తం నీదే అంటారు. నువ్వు ఇప్పుడు ఎవరితోనో వెళ్ళిపోతున్నావు, ఎవరి కోసం వెళ్ళిపోతున్నప్పుడు ఇతను ఎందుకు తీసుకెళ్తున్నావు? నువ్వు నీదేమన్నా ఉంటే నీ శరీరం తీసుకుని పోవు, నువ్వేమన్నా తగలబడు. లేదా అసలు పరువు కూడా పోతుంది ఇక్కడ, ఆ పరువుని తీసుకెళ్ళిపోతున్నావు నువ్వు ఇక్కడ. అది కూడా తీసే హక్కు నీకు లేదు. నువ్వు విడాకులు ఇచ్చి ఇంకొక వ్యక్తిగా వెళ్ళిపో, అప్పుడు అతని భార్య అని అనరు ఎవరు. అతని భార్యగా ఉంటూ నువ్వు ఈ పనులు చేస్తే అతని పరువు ప్రతిష్టలు పోతున్నాయి, ఆస్తులు పోతున్నాయి, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి అది చాలా అంటే చాలా నేరం. ఇప్పుడు ఇలా ఆమె వెళ్ళిపోవడం అనేది కొంతవరకు బెటర్, ఎందుకంటే చంపకుండా ఈ అబ్బాయిని విడిచిపెట్టి వెళ్ళింది కాబట్టి నేను అక్కడ అలా చెప్పాల్సి వచ్చింది. ఎస్, థ్యాంక్ యూ.